ఐనవిల్లి లంకలో జరిగిన కూటమి సమావేశంలో ఎంపీ అభ్యర్థి హరీష్ మాథూర్ ఎదుట టీడీపీ జనసేన సమావేశం రసాబాసగా జరిగింది. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు టీడీపీ అధికారంలోకి వచ్చినట్లు జనసేన నేతలను చులకనగా చూడటం మొదలుపెట్టారు. సమావేశంలో జనసేన నాయకులను మద్దా చంటిబాబు స్టేజీపై పిలవకపోవడంతో మాకు స్థానం లేనప్పుడు మమ్మల్ని ఎందుకు పిలిచారంటూ జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం నుండి జనసేన పార్టీ నాయకులు బయటకు వెళ్లిపోయారు. జనసేన పార్టీ నాయకులను అమలాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథూర్ సముదాయించి స్టేజీ వద్దకు తీసుకువచ్చారు. 3 పార్టీలతో ఒక కమిటీ వేసి ఇలాంటి సమస్యలకు సర్దుబాటు చేస్తామని హరీష్ మాథూర్ చెప్పారు. మరో 2 రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కూటమి నేతల మధ్య సమన్వయం ఇంకా కుదరలేదు. పి గన్నవరం నియోజకవర్గ కూటమి నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. తొలి నుండి పి గన్నవరం నియోజకవర్గంలో కూటమి నేతల మధ్య సమన్వయం కుదరలేదు. ఎన్నిసార్లు తుఫాన్ బాధితుల వల్ల ఈ ప్రాంతం ఎన్నిసార్లు ఇబ్బంది పడింది. ఎవరైనా వచ్చి స్థానికంగా ఎంఆర్ఓ వీరందరూ వచ్చి ఆదుకున్నారా? రైతులు ఎంత సమస్యలు పడ్డారో గిట్టుబాటు ధరలు ఇచ్చారా? తడిసిన ధాన్యం కొనుగోలు చేశారా? ఇక్కడ మన నాయకులు ఉన్నారు, రైతులు, వాళ్ళకి ఎన్నిసార్లు మేము వచ్చి వాళ్ళని ఆదుకోవడం జరిగింది. ఆయన అనేక అంశాల్లో మాకు చెప్పారు, సార్ ఇక్కడ ఉన్న డ్రైన్స్ ని మరమ్మతు మెయింటెనెన్స్ మెయింటైన్ చేసి ఉంటే చాలా వరకు మనం ఆ రోజు ఎన్ని వర్ష ప్రభావం ఉన్నా సరే మనకు అక్కడ ఉన్న నీళ్లు డ్రైన్స్ ద్వారా మనకి ఖాళీ అయిపోయాయి. కానీ మెయింటెనెన్స్ మరమ్మతు చేయడం వల్ల చాలా వరకు రైతులు ఇబ్బంది పడ్డారు. తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తారని చెప్పి పేపర్లోని మాత్రం చూపించారు. కానీ ఆ కేంద్రానికి వెళ్ళి మాట్లాడుతుంటే లేదు ఇంత పర్సంటేజ్ లో ఉండాలి, దీనికన్నా పెరిగితే మేము తీసుకోము, కానీ ఇది మాత్రం పేపర్లో రాలే. అలాగెళ్ళి రైతుల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో మీ అందరికీ తెలుసు. మహిళల గురించి మాట్లాడదాం. ఆనాడు అన్న చెప్ ఒక ట్రాక్టర్ మిల్లుకి పంపేవారు కూడా ధాన్యం అక్కడికి వెళ్ళినప్పటికి ఇది ముసుగు వస్తుందని చెప్పి 10,000 రూపాయలు క్యాష్ తిప్పుకుంటా ఉన్నాడు. వెనకబడికి వచ్చేది అది మిస్ అయిపోతుంది. 10,000 ఇవ్వకపోతే ట్రాక్టర్ కనపడదు, మాకు మళ్ళీ ఆన్లైన్ ఉండదండి. 10,000 మేము చెప్తున్నాం, 10,000 తగ్గించి కొట్టమని చెప్తున్నాం. అలా కుదరదు, 10,000 క్యాష్ ఇస్తేనే తిప్పుకోవడానికి చెప్తున్నాం. నిన్న కాక మనకి ఇప్పుడు ఆయన చెప్తుంది ఒకటి, అక్కడికి వెళ్ళేటప్పుడు వాళ్ళకు మనకి తెలియదు అవి కొనుగోలు చేస్తారో లేదో తెలియదు. అక్కడికి వెళ్ళిన తర్వాత కొత్త రూల్స్ పెడతారు. ఇలాగ రైతులని 5 సంవత్సరాలు ఏ విధంగా ఆదుకోలేని ఏకైక ప్రభుత్వం ఏదో ఉందంటే ఈ వైసీపీ ప్రభుత్వం అని చెప్పి ఈ సభాముఖంగా మీ అందరూ తెలియజేసుకున్నా. అలాగే మాట్లాడతారు మహిళల గురించి. అలా కాదు అంటే మీడియాలో పడాలా మనం మీడియాలో పడాలా. అన్నా పదండి కూర్చోండి.
నడిచిన